దివ్య ఏం చేస్తున్నావు? దివ్య ఓయ్, సాంగ్లో ఫీల్ అవుతున్నా. సాంగ్స్ ఫీల్ అవుతున్నావా? నిన్ను చూస్తే ఇప్పుడు ఆడియన్స్ ఫీల్ అవుతారు. ఎందుకైతారు అంటే మేకప్లో ఎలా ఉంటావో ఇప్పుడు ఎలా ఉంటావో చూస్తే వాళ్ళు ఫీల్ అవుతారు. అలా తెలిసింది. నేను అట్లుంటాను. నేను చూపిస్తా వాళ్ళకి. నేను చూపించాను, నీకు చూపిస్తా. చూపి నీరే చూపిస్తానమ్మా, నీరే చూపిస్తా. నీకు చూడాలని కొంతమంది 1000 కళ్ళతో చూస్తున్నారు. నాది నేనే చూసుకోలేదు, వాళ్ళేం చూస్తారు. నువ్వు చూసుకోలేకపోయినా వాళ్ళు చూస్తారుగా. సరే ఇప్పుడు ఏం చేద్దాం? నేను మావాడు. అబ్బో, ఎక్కడుంటాడు? నా హార్ట్లో ఉంటాడు. చూపించవా? హార్ట్ చూపిరుగా. తీసి చూపించాలి. తీసి చూపిస్తే నా ఏమన్నా కనపడతాయిగా. అవి కనపడటం కోసమే కదా చూపించమని. అందుకే చూపారు. చూడు, చెడిపోతున్నారు అసలు. నువ్వు అలా ఎందుకు దివ్య ఆడియన్స్ని చెడగొడుతున్నావు? చూడమ్మ, చెడగొట్టేది వాళ్ళు ఆల్రెడీ చెడిపోయారు. వాళ్ళు నేను చెడగొట్టేది ఏంది? నిన్ను చూసి ఇంకా చెడిపోతున్నారు. మాట్లాడేమంటే ఇట్లా గుండు గీకుతా నీకు. నిన్ను చూసి ఇంకా చెడిపోతున్నారు. నేనే జడదెంగుతున్నా. చెడిపోండి అయ్యా నా చూసుకొని. నీకు కాదు అసలు, నీ వాయిస్ చూస్తే చెడిపోతుంది. అదే నేను ఏమన్నా క్రోమ్ వీడియోలు చేస్తున్నానా, లేకపోతే ఏమన్నా రొమాన్స్ వీడియోలు? తీయవసరలా, నిన్ను చూస్తే చెడిపోతారు, లేదా నీ వాయిస్ చూసినా వినైనా చెడిపోతున్నారు. ఆ విషయం నీకు తెలియట్లా, బయట అనుకుంటున్న టాక్ అది. సరేలే, కన్నా చెప్పు. బయటికి వెళ్ళి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వాగుతున్నాను? నేనేదో సరదాగా మాట్లాడుతున్నాను, ఎందుకంత సీరియస్ అవుతున్నా? వీడియో చెప్తున్నావు కదా నువ్వు. వీడియో నేను ఎందుకు తీస్తా దివ్య? వీడియో పెట్టుకో. ఎక్కడైనా పెట్టుకుంటా, నీకేంటి ఇబ్బంది? నేను ఏమన్నా అన్నానా? పెట్టుకో అన్నా. పెట్టుకుంటా. ఏమైంది ఊపుతుంది? ఏం ఊపుతుంది? ఏడలేని వీడియోలన్నీ నాకే కనపడుతుంది. నిన్ను చూస్తే ఆడవాళ్ళు కూడా ఊపుతున్నారు. మరి ఎందుకు దివ్య ఎలా తయారయ్యా? ఏం చేస్తాం, వాళ్ళలాగా ఉండడం తెలియక ఎట్లా తయారయ్యా. దేనికి ఏదైనా సరే నీ తర్వాతే నబ్బా ఎవరైనా. వాళ్ళ తర్వాతే నేను. సర్లే లావడానికి వీడియో చెప్తావు నువ్వు.